హైవేస్ పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఆల్మోస్ట్ మొదలైనట్టే లెక్క. ఫస్ట్ ఉభయ గోదావరి జిల్లాలు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి అండ్ ఇప్పుడు మళ్ళీ డివైడ్ చేసిన కాబట్టి చాలా జిల్లాలు అనుకోండి. వీటిలో భాగంగా కొద్ది రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో ఆయన ఉండాలి. బట్ ఆయన ఒప్పుకున్న సినిమాలు ఉన్నాయిగా, ఉస్తాద్ భగత్ సింగ్, ఒరిజినల్ గ్యాంగ్స్టర్, హరిహర వీరమల్లు, వీటికి సంబంధించి మరి ఇప్పుడు ఎలాగా అన్నప్పుడు ఆయన నిర్మాలతో ఎవరైతే ఉన్నారో సినిమాలకు సంబంధించి పిలిపించి సినిమా షూటింగ్లు వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో తెద్దాం, ప్లేసెస్ అవన్నీ మీరే వెతుక్కోండి అని చెప్పేసి అన్నారట. సో ఆ ప్లేసెస్ వెతికే పనిలో ఉన్నారు. సినిమా స్క్రిప్ట్కి సంబంధించి కావచ్చు, మధ్యలో ఇంకేదైనా చేంజ్ చేస్తుంటే స్టోరీకి సంబంధించి మార్పులు చెప్పలేవు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎందుకంటే వారాహి యాత్ర చేస్తూనే మధ్యలో గ్యాప్స్ వస్తూ ఉంటాయి, 1 day 2 days, అప్పుడు షూటింగ్కి వెళ్ళి షూటింగ్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో ఇక ఫుల్ ప్లెజ్డ్గా ఉండి అభ్యర్థుల విషయంలో కావచ్చు, నియోజకవర్గాలకి ఇన్ఛార్జీల విషయంలో కావచ్చు, రానున్న రోజులలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలవడానికి కావచ్చు, సంసిద్ధంగా ఈయన ఉండాలి అంటే అక్కడే ఉండి ఆయన సెట్ చేసుకోవాలి. ఇక లీజర్ ఉన్నప్పుడు షూటింగ్లు చేసుకోవాలి. ఎందుకంటే పాపం ఆయన వల్ల మిగతా నష్టపోకూడదు. ఆయన సినిమాల వల్లే ఆయన కూడా నిలబడ్డాడు కాబట్టి. సో విన్ విన్ సిచ్యువేషన్ వైజ్. ఇక ఇప్పుడు వైసీపీలో రకం చెప్పండి వణుకు మొదలైనట్టే లెక్క. ఎందుకంటే టీడీపీ స్ట్రాంగ్గా ఉంది, జనసేన స్ట్రాంగ్ అవుతూ ఉంది. బీజేపీలో వచ్చేసేది అవన్నీ ఇవన్నీ చెప్తున్నారు కానీ బట్ జనాలు అయితే నమ్మేటట్టు లేరు. అందరి దృష్టి అయితే టీడీపీ జనసేన ఇద్దరు కలిసి ముందుకెళ్తారు, వాళ్ళకు ఓట్లు వేద్దాన్నట్టుగా ఉన్నారు. అండ్ పవన్ కళ్యాణ్ వచ్చేసి ఇన్ని రోజులు సినిమాలో హడావుడి ఉంటూ ఉన్నా, వీకెండ్లో వచ్చి రాజకీయాలు చేస్తున్నాడని చెప్పేసి ఎవరైతే అంటున్నారో వాళ్ళందరూ సమాధానం ఇప్పుడు వారాహి యాత్రతో మొదలెట్టబోతా ఉన్నారు. సో ఆంధ్రప్రదేశ్లో అసలైన రాజకీయం ఇదిగో ఇప్పుడు మొదలైనట్టు నాకు అనిపిస్తూ ఉంది. ఇక ఆల్మోస్ట్ ఇక ఎన్నికలు పెట్టి రాజుకున్నట్టే. ఈయన రఘురామకృష్ణరాజు వైసీపీ ఎంపీ ఆయన ఏమంటున్నారంటే అక్టోబర్ 2 నవంబర్లో ఎన్నికలు వస్తాయి, తెలంగాణతో పాటే రెడీగా ఉండండి అంతా అని అంటున్నాడు. అంటే ఏపీలో ముందస్తు ఎన్నికలకు వెళ్తారని అంటున్నారు. బట్ జగన్మోహన్ రెడ్డి కానీ మిగతా కానీ అదే ఛాన్సే లేదని వాళ్ళు అంటున్నారు. బట్ సిచ్యువేషన్ వస్తే నాకు అనిపిస్తుంది ఎప్పుడో ఒకప్పుడు ముందస్తు ఎన్నికలు అయితే వస్తాయి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఫైనాన్షియల్గా చాలా దారుణంగా ఉంది ఏపీ అయితే. రీసెంట్గా కేంద్రం నుంచి ఏదైతే గ్రాంట్ రావాల్సి ఉంటుందో, నాట్ గ్రాంట్, పన్నుల వాటా ఉంటుందో, తెలంగాణకి 2,600 కోట్లు 700 కోట్లు ఇచ్చున్నారు. కమింగ్ టు ఏపీకి 4,700 కోట్లు దాదాపు వచ్చిన్నాయి. నిజంగా అదృష్టవంతుడు జగన్ ఈ విషయంలో మాత్రం. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇదే వేలో కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటాలు కావచ్చు, నిధులు కావచ్చు వస్తుంటే నాకు తెలిసి ఇన్ టైంలోనే పోలవరం అయిపోవడం కావచ్చు, అమరావతి బెస్ట్లో ఉండటం కావచ్చు జరిగిపోయింది. అండ్ టిట్కు ఇల్లు కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది. అన్ని లాస్ట్ స్టేజ్లో ఉన్నాయి అనుకున్నప్పుడు పాపం ఆయన కాదని జగన్ గెలిపించున్నారు. మొత్తం ఎక్కడ వేసిన గొంగలు అక్కడ అన్నట్టుగా మొత్తం కంపు చేస్తున్నాడు ఈయనైతే. సో ఫైనల్ ఇష్యూ ఏంటి అబ్బాయి అంటే ఎట్టించేటి వచ్చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రజలు ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు ఆలోచించుకోండి, ఎవరికి ఓటేయాలి, ఎందుకు ఓటేయాలి. ఓటు వేసిన వాళ్ళు మనకి ఏదైతే హామీలు ఇచ్చినా అవి ఫుల్ఫిల్ చేశారా లేదా, మనకు డబ్బులు అందటం కావాలా, మన కాళ్ళ మీద మనం నిలబడి ఎదగటం కావాలా, భవిష్యత్తు కావాలా, లేదన్నప్పుడు నెల అకౌంట్లో పడే డబ్బులు కావాలా, రోడ్లు, తాగునీరు, వసతులు కావాలా, వాళ్ళు చెప్పే కబుర్లు విని చప్పట్లు పడటం కావాలా, తెలుసుకొని ఆ రకంగా అడుగులు అయితే వేయండి.